జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. I remember there was one incident where this older couple pulled you off from a shoot and talked about why you did a certain film. So would you want to talk? అంటే నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ ఇప్పుడు నార్మల్గా నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు షూటింగ్ జరుగుతుందని ఎవరో చెప్పారు ఇంటి దగ్గర. సో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరు జనంలో పాటు నేను కూడా నుంచొని ఉన్నాను. నా ముందు ఒక స్టార్ ఎవరో యాక్టింగ్లో ఉన్నారు, ఆయన్ని కూర్చోబెట్టారు. ఈ క్రౌడ్ని ఎవరు ఆపట్లేదు. ఓకే, మామూలుగా వెళ్ళిపోవచ్చుగా స్టార్ దగ్గరికి, ఎవరు వెళ్ళట్లేదు. అందరూ ఒక లైన్లో నిలబడి ఉన్నారు, దూరం నుంచి చూస్తున్నారు. అంటే యాక్టర్ అంటే మనం దూరం నుంచి చూడాలి అంతే. సో తెలియకుండానే ఒక లేయర్ ఉంది ఒక యాక్టర్స్కి జనరల్ పబ్లిక్. నేను కూడా ఆ బ్యాగ్ వేసుకొని నేను కూడా ఆ దూరం నుంచి క్రౌడ్లో నుంచి నేను చూసి వెళ్ళిపోయాను. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నేను అదే చూసేవాడిని. ఎక్కడైనా బయట షూటింగ్ అయినా సరే మామూలుగానే మనం వెళ్ళలేము అన్న ఫీలింగ్, మనం వెళ్ళి అతనితో మాట్లాడలేము అన్న ఫీలింగ్. విచిత్రంగా నా షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా, ఏ ఊర్లో జరుగుతున్నా, అందరూ డైరెక్ట్గా వచ్చేసి నా చేయి పట్టేసుకొని నాన్న సినిమా అది అని మాట్లాడే. అండ్ ఎవరో యంగ్స్టర్స్ వాళ్ళు కాదు, లేడీసు, పెద్దోళ్ళు, ఇంట్లో ముసలోళ్ళు వచ్చి నాని అది మొన్న సినిమా అలాంటి సినిమాలు చేయకుండా అది బాగా సీరియస్గా అనిపించింది, నువ్వు మళ్ళీ అంటే మన ఇంట్లో మనోడితోనో తమ్ముడితోనో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేసేవాళ్ళు. సో మేము ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే సడన్ ఆ ఇల్లు షూట్కి రెంట్కి తీసుకున్నాం. అండ్ బయటంతా బాగా బయట బోల్డ్ పబ్లిక్ ఉన్నారు. ఇంటి ఆవిడ పనిలో ఉంది. సడన్గా ఒకరోజు ఇలా షూట్ చేస్తున్నా, నేను షార్ట్ అయిపోయింది. ఆవిడ నా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయింది ఎక్కడికి, వంటగదిలో వచ్చిన పేటేసి కూర్చొని కోసం ఇడ్లీలు చేశారని చెప్పి తీసి ఆవిడ పెట్టింది చట్నీ. ఫెల్ సో గుడ్. అంటే నన్ను ఒక యాక్టర్లా చూడట్లేదు, ఒక ఫ్యామిలీ మెంబర్లా చూస్తున్నారు. సో అంతకు మించిన అవార్డు ప్రపంచంలో ఇంకెవరికి అంటే ఏదైనా సరే సినిమాకి మారిపోద్ది. నిన్ను ఫ్యామిలీ లాగా చూస్తున్నారంటే దాంతో పెరిగే రెస్పాన్సిబిలిటీ బోల్డ్ అంత ఉంటుంది. మనం చేసే సినిమాలు కొంచెం ఇంకెక్కువ జాగ్రత్తగా చేయాలనిపిస్తుంది. బట్ ఇది మాత్రం ఎప్పటికీ మిస్ అవ్వకూడదు, ఎప్పుడు కోల్పోకూడదు అన్నది ఒక భయం కూడా క్రియేట్ అవుతుంది. ఇంతగా ఓన్ చేసుకుంటున్నారే, మనం ఏం చేసాం, నేను చేసింది ఏం లేదు, మనం ఏదో సినిమాలు చేసుకుంటూ వచ్చాం. అదృష్టం ఏంటంటే కనెక్ట్ అయిపోయారు. సో దీన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలా అనిపిస్తుంది. Are you striving very hard to actually balance between being a star and an actor? I don't know, and I think I'm an actor only. I was never a star. Obviously మూవీ యాక్టర్ బోల్డ్ అండ్ సినిమాలు చేశారు, అందరికీ తెలుసు అంటే ఆటోమేటిక్గా మామూలుగా పబ్లిక్ దృష్టిలో స్టార్ అని పిలుస్తారు. బట్ see, end of the day we are all actors. Right. Your film commercially working big will make you a star. Right. And if you perform well, you become an actor. So a star is also an actor. So I don't think I should be claiming that I'm a star. I'll be very proud if people call me an actor. Right. A big star anna danikante good actor is a bigger, and it's a bigger height. Credit, yeah. Actually, one of the interviews of Rajamouli which I saw, he said he would like you to be part of one of the characters in Mahabharatam. So would you ever discuss it with him, or did you ever discuss with him? No, actually, in fact, నేను రాజమౌళి గారిని, రమ గారిని అప్పుడప్పుడు కలుస్తుంటాం. బట్ ఎప్పుడు ఈ సినిమా టాపిక్లు జరగవు యాక్చువల్లీ. He did even say that you have a face that actually suits mythological. I saw that, but the thing is, ఇప్పుడు నా సినిమాలు అన్నీ చూస్తారు ఫస్ట్ టైం మార్నింగ్ షో చూసి మెసేజ్ పెడతారు, నాకు నచ్చింది, నచ్చలేదు, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని పెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు కొన్నాటికి నువ్వు చాలా బాగా చేసావు, బట్ ఫిలిం నా టైప్ కాదు అని పెట్టేస్తారు. సో నాకు నిజంగా ఆయన జడ్జ్మెంట్ అంటే చాలా నమ్మకం. అండ్ రామగారు వీళ్ళందరూ అయితే కంప్లీట్గా ఫోన్ చేసేసి వెదర్ బాగా పొగిడేయటం లేదంటే తిట్టేయటం రెండుట్లో ఏదో ఒకటి ఉంటుంది. అసలు అది ఎందుకు చేసావు సినిమాను, లేదంటే అసలు ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో అని చాలా ఒక పాజిటివ్ అంటే సినిమా గురించి పాజిటివ్గా జస్ట్ ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. సో అది తప్పితే మేము ఎప్పుడు కలిసినప్పుడు ఎప్పుడు సినిమాల గురించి డిస్కషన్, ఆ సినిమాల టాపిక్ పెద్దగా ఉండదు.
సో ఆయన ఇంటర్వ్యూకి నన్ను ఒక బయట పంపించాలి, 2 క్వశ్చన్లు అడగాలి అంటే నేను ఒక క్వశ్చన్ అడగాలి అని అన్నారు కాబట్టి, మీరు మహాభారతం చేస్తున్నారు కదా ఏంటి మరి మాకు కూడా ఏమైనా ఉందా, 6 ప్యాక్లు ఏమైనా అవసరమా అని అడిగితే దెన్ హీ సెడ్ దట్ ఆన్సర్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ఈ పార్ట్ 2 చేసి ఈగ పార్ట్ 2 కూడా ఉండాలి మధ్యలో. ఆయన మహాభారతం ఎప్పుడు చేస్తారో. So if ever he does it, what is the role you would want to? I'll do anything. I'm a fan of his work. So నార్మల్గా రోజు నాని వచ్చేట్టు వచ్చేస్తాను అంతే. దానికి మళ్ళీ ఈ పాత్ర ఆ రోల్ అలా ఏం లేదు. Are you interested in mythological films? Yeah, of course. See, I always wanted to. In fact, ఇది అనౌన్స్ చేసినప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి ఏదో ఒక రోజు చేయాలి అనుకున్న రోల్ ఏదైనా ఉంది అంటే అది గ్లాడియేటర్. అది చూసేసి తెగ ఫీల్ అయిపోయి అసలు నేను హీరో లాగా ఇంటికి వెళ్ళి ప్లేట్లు గరిటలు పట్టుకుని తిరిగేసాను ఇలా. సో ఎక్కడో ఉంది, బట్ మన బిల్ట్ మనమేమో 6.5 7 కాదు. సో ఎలాంటివి చేయగలం, ఎలాంటి రోల్స్ అన్నది కూడా అన్నీ కుదరాలి. సో కుదిరిన రోజు తప్పకుండా చేస్తాను. Coming back to BBM, how was your equation with Lavanya? You first time worked with her. ఫస్ట్ నాకు బాగా గుర్తు, ఈగ షూటింగ్ జరుగుతున్నప్పుడు సాయి గారితో అందాల రాక్షసి సేమ్ ప్రొడ్యూసర్. ఆయన మాకు ఒక హీరోయిన్ సెట్ అయిందండి, అసలు అదిరిపోయింది అది ఇది అని చెప్తూ ఉండేవారు సెట్లో. రాజమౌళి గారు అందరం కూర్చొని, అవునా అసలు చాలా పెద్ద హీరోయిన్ వస్తుంది అది అని చెప్పారు. ఓకే, ఏ ఫోటో ఏమైనా ఉందా అడుగుతాం, ఆబ్వియస్లీ విల్ బి క్యూరియస్. అయితే ఫోటో చూపించకూడదని మేము రివీల్ చేయదలుచుకోలేదండి. ఏంటి ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు అనుకున్నాను. ఎందుకంటే మేమంతా ఒక బ్యాంక్తో రిలీజ్ చేస్తామండి, అసలు ఆ అమ్మాయిని ఇప్పుడు మేము 3 ఫిల్మ్ కాంట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అసలు వేరే ప్రొడ్యూసర్స్ ఎవరైనా అడిగినా సరే మేము ఇవ్వము, ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. సో ఐ వాజ్ వెరీ క్యూరియస్, హూ ఇస్ దిస్ గర్ల్, ఎందుకు ఇది అయ్యగారు ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. తర్వాత సినిమా రిలీజ్ ముందు మాకు నేను ఉన్నప్పుడు రషెస్ చూపించారు. షీ ఫెల్ట్ సో రియల్. అంటే ఒక హీరోయిన్ లాగా బాగుంటుంది, అందంగా డాల్ లాగా, అలా కాకుండా షీ ఫెల్ట్ సో రియల్. అంటే ఈ అమ్మాయి ఏమంటారు, ఇప్పుడు ఎవరైనా నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే నమ్ముతా, అండ్ బాగుందిరా అంటే చేసుకో అని చెప్తాం. అంటే ఒక పాజిటివ్ కూడా ఉంది. అలాంటి ఒక మనకు తెలుగులో మిస్ అవుతుంది అది అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కూడా. ఏంటంటే మనకి హీరోలు హీరోయిన్లు చాలామంది ఉన్నారు, నో ఒఫెన్స్ టు దెమ్, బట్ నేను సినిమాకి వెళ్ళి అనుకో నన్ను నేను చూసుకోవాలని ఉంటుంది నాకు తెర మీద. వీడు నాలాగే ఉన్నాడే, ఇప్పుడు వీడి హీరో అయినప్పుడు నేను హీరో అవ్వగలనే, అండ్ ఇది నా కథలాగా ఉంది అంటే ప్రతిదీ ఇది నిజం. సినిమా అన్నది మనకి ఫ్యాంటసీ అయిపోయింది. అంటే మనం రియల్ లైఫ్లో చేయలేనివి మనం తెర మీద చూద్దాం అనుకున్నది ఒక రకమైన సినిమా, దాంట్లో తప్పు లేదు. అది కూడా ఒక టైప్ సెటప్. ఏంటంటే నేను 10-50 మందిని కొట్టలేను, హీరో కొడుతుంటే విజిలేద్దాం. ఓకే, నేను అసలు ఇలా హీరోయిన్తో ఎక్కడో పాడలేను. ఓకే, పెద్ద సెట్ వేసుకొని పాడలేను నా గర్ల్ ఫ్రెండ్తో. హీరోయిన్తో పాడుతుంటే చూద్దాం అనుకునేది ఒక సెటప్, ఒక బ్రేక్. 2015లో ఇప్పుడు న్యూ ఏజ్ సినిమా అంటే ఇది నా కథ, ఈ మూమెంట్ ఇది నాకు జరిగిందే, నాకు నా గర్ల్ ఫ్రెండ్కి, ఇది వీడు నాలాగే ఉన్నాడే, నాలాగే మాట్లాడుతున్నాడు, వాళ్ళ నాన్న వాడిని తిడుతుంటే మా నాన్న కూడా ఇలాగే తిట్టాడే అన్న ఇమోషన్ కనెక్ట్ తమిళ సినిమాలో అట్లా కొంచెం ఎక్కువ, కానీ మనకు తక్కువ, మనం ఎక్కువ కమర్షియల్ అటు సైడ్. సో అటువంటి జానర్లో ఫిట్ అయ్యే ఫేస్ లావణ్య, సంబడి వాజ్ వెరీ రియల్. సో ఐ లైక్డ్ హర్. ఫస్ట్ చూసినప్పుడు నాకు బాగా అనిపించింది. బట్ సినిమాల్లో మనకి ఎప్పుడు కుదరాలి కదా, అన్నీ సెట్ అవ్వాలి కదా. సో ఐ డింట్ థింక్ మచ్ అబౌట్ ఇట్, బట్ ఐ థాట్ షీ విల్ బీ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. అనుకోకుండా ఒకరోజు మారుతి గారు వచ్చేసి, సార్ డిసైడ్ ఇట్స్ లావణ్య త్రిపాఠి నా ఫిల్మ్ అంటే పర్ఫెక్ట్, షీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, ఐ లైక్ హర్ టు అన్నాను. అండ్ దెన్ ఇట్స్ సో మచ్ ఫన్. దట్ గర్ల్ షీ లావ్స్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే మాకు తెలియకుండా బల్లె మగాడు చేసేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది సినిమా మీద. ఎందుకు వచ్చిందంటే దానికి లావణ్య కారణం. ఎందుకంటే మేము చిన్న జోకులు వేసుకుంటున్నా నవ్వేసేది పడిపోయి. సో మేము ఏంటి ఇంత జోక్ ఉందా, ఇంత ఫన్ ఉందా నిజంగానే మనం మాట్లాడింది అంటే డౌట్ వచ్చేసేది. నవ్వి దానికి ఇలా ఎంత నొప్పి వచ్చేసేది, ఇలా పట్టుకొని కూర్చునేది ఒక సైడ్కి వెళ్ళి పక్కకి వెళ్ళి. సో మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది, మన సినిమా బాగానే ఉందన్నమాట. సో ఎంటర్టైనింగ్. సో దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి లావణ్యకి. అండ్ నాకు ఎవరైనా నవ్వుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది సెట్లో కానీ బయట లైఫ్లో కానీ. ఐ లైక్ స్మైలింగ్ ఫేసెస్.
నువ్వు కూడా ఎగ్జాంపుల్ ఎప్పుడు చూసినా నవ్వుతుంటావు. సో ఐ జస్ట్ లైక్ స్మైలింగ్, ఇట్స్ సచ్ అ పాజిటివ్ ఎనర్జీ. సో జస్ట్ నాట్ అంటే గుడ్ యాక్టర్నే కాదు, there's a lot of positive energy involved also with Lavanya. We're very glad that she's a part of this film.